ప్లీజ్ ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఇదొక పెద్ద మూఢనమ్మకం అనమాట. గంగా నదిలో ముంచితే క్యాన్సర్ పోతుందని 5 సంవత్సరాల కొడుకుని కన్న తల్లి ఆ నీళ్ళల్లో ముంచుతుంది. అక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు అక్కడే ఉండి బొమ్మల్లా నిల్చొని చూస్తున్నారు. అండ్ ఇది ఎక్కడి మూఢనమ్మకమో నాకు అర్థం కావట్లేదు. ఈ ఇన్సిడెంట్ జరిగి ఎన్ని రోజులైందో కూడా నాకు తెలీదు. బట్ ఈరోజు నాకు కనిపించింది. ఇద్దరు వ్యక్తులొచ్చి ఆ అబ్బాయిని బయటికి తీయడానికి వస్తుంటే, ఆ తల్లి వాళ్ళిద్దరి మీదనే రివర్స్ అయ్యి వాళ్ళనే కొడుతుంది. సో, ఇలా ఈ ఇన్సిడెంట్ జరిగి ఎన్ని రోజులయిందో, లేకపోతే అయిపోయిందో, లేకపోతే రీసెంట్‌గా జరిగిందో నాకైతే తెలీదు. కానీ, ఆ అబ్బాయి సేఫ్‌గా ఉండాలనే కోరుకుంటున్నాను. ఇలాంటి చెత్త మూఢనమ్మకాలు ఎలా నమ్ముతారో, అసలు ఇలాంటి మూఢనమ్మకాలు చేయమని ఎవడు చెప్తాడో నాకు తెలీదు కానీ, ఇలాంటి వాళ్ళని ఉరికిచ్చి, ఉరికిచ్చి మరీ కొట్టాలి. కన్న తల్లి పిల్లల విషయంలో ఇలా చేస్తుందా? ఇలా చేసేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ఒకవేళ ఇలాంటి పనులు చేసే వాళ్ళని అస్సలు క్షమించకూడదు. ఎందుకంటే దరిద్రమైన మూఢనమ్మకాలు